టీడీపీ జనసేన అభ్యర్థులు బాహాబాహి అని చెప్పాలేమో, ఎందుకంటే కొట్టుకోవడానికి సిద్ధపడ్డారండి. ఒక ముక్కలే చెప్పాలంటే టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు కాదండి, చాలా ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు దీంట్లో. కాబట్టి వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారంటే కనుక ఇసుక రిచ్ల గురించి, వాటి టెండర్ల విషయంలో. మా ప్రాంతం, నా మండలంలో నేను తప్ప వేరేవాడు వేయడానికి కుదరదు అని ఒక నాయకుడు అంటే, నీ మండలం నా మండలం ఏంటి, మొత్తం అంతా నాదే, నేనే వేయాలని ఒక నాయకుడు. కాబట్టి టెండర్లు వేసే విషయంలో టీడీపీ జనసేన నాయకులు కొట్టుకోలేదు, కానీ ఆల్మోస్ట్ అంత అయితే జరిగింది. వాస్తవంగా ఎక్కడో ఊరు చివరినో పొలిమేటలోనే జరగల, కలెక్టర్ ఆవరణలోనే జరిగింది ఇదంతా కూడాను. కాబట్టి ఆ ఆఫీసు దగ్గర జరిగినటువంటి ఈ తంతు ఒక రకంగా ఏం జరిగింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. గురువారం నాడు ఎవరైతే ముఖ్య నాయకుడు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఉన్నారో ఆయన, అలాగే ఎవరైతే అధికారి కృష్ణ ఆయన ఉన్నాడో, ఆయన వర్గీయులు వీళ్ళ వర్గీయులు ఇంచుమించుగా చాలా గొడవ అయితే కనుక జరిగింది. ఏదంటే సిద్ధవటం మండలం గుడ్లమూల గ్రామం వద్ద ఇసుక రిచ్ గనులు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది మొదలు గురువారం సాయంత్రం 5:30 లోపు టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెలుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి టెండర్లు దాఖలు చేయడం కోసం అని చెప్పేసి కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరు వర్గాలు నాయకులు గురువారం ఉదయం చేరుకున్నారు. ఉదయమే చేరుకున్న వేళ సిద్ధవటం తమ సొంత మండలం తమకే కావాలని అధికారి కృష్ణ ఆయన వర్గీయులు ఒక రకంగా గొడవ. కాబట్టి ఎవరైతే సిద్ధవటం మండలం సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలాగే బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిపి చాలా రాద్ధాంతమే జరిగిందండి. మన వాళ్ళు చెప్తున్నారుగా చాలా గొడవ, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మన మామూలుగా తారస్థాయికి చేరారు ఆ విషయంలో మాత్రం. కాబట్టి తమ సొంత మండలం తమకే కావాలంటాడు అధికారి కృష్ణ వర్గీయులు, అది ఆయన కూడాను. కాబట్టి నీ మండలం ఏంటి, నీ మండలం కాదు మొత్తం ఎంటైర్ అంతా కూడాను 100% మాదే అని అంటాడు బీటెక్ రవి గారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలా అంటే కొట్టుకునే దాకా వెళ్ళే లోపల దానికి సంబంధించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో 1 టౌన్ సిఐ రామకృష్ణ గారు వచ్చి మొత్తం ఆ వర్గీయుల్ని వీళ్ళని, వాళ్ళ గ్రూపులో వాళ్ళని వీళ్ళ గ్రూపులో వాళ్ళని చల్లా చెదరు చేయడంతో కొంత సద్దుమణిగిందని చెప్పాలా. లేదు కొద్దిసేపు ఉంటే కనుక ఖచ్చితంగా కొట్టుకుందరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా జరుగుతున్నది ఏంటంటే, ఒక విషయం చెప్తా, టీడీపీ జనసేన వాళ్ళని కొడుతున్నారు, ఇది ఎక్కువగా వినిపిస్తున్న టాకు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల కొడుతున్నారు. ఇది చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనం చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి అసలు ఏమీ లేదా, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో సంవత్సరం కూడా కంప్లీట్ కాకుండానే ఇంచుమించుగా కొన్ని చాలా పదుల సంఖ్యలో గొడవలు అయితే జరిగాయి లేదా? ఎందుకని వాళ్ళకి వీళ్ళకి పట్టలేదంటే కనుక పంచుకునే కాడ, లేకపోతే ఇలాంటి కాడ ఖచ్చితంగా గొడవలు అయితే వస్తున్నాయి. పరిపాలనలో మేం చేస్తామని కాదు, అక్కడ ఇలాంటి వాటిలో అంటే ఈ ఇసుక రిచ్చులు మాకే కావాలి, ఇది మాకే కావాలి. అసలు ఇసుక పోసినప్పుడు ఇసుక ఏదైతే ఫ్రీ ఇసుక అన్నారో అప్పుడైతే ఎవడిష్టారాజ్యంగా తోలుకెళ్ళిపోయాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎలాంటి టెండర్ల విషయంలో కూడా, అంటే ప్రభుత్వ పరంగా జరిగే టెండర్ల విషయంలో, అఫీషియల్గా జరిగే టెండర్ల విషయంలో అఫీషియల్గా అలా దెబ్బలాడుకుంటుంటే ఒక కలెక్టర్ ఆవరణలో ఇంత దారుణంగా గొడవ పడతా ఉంటే చూసే ప్రజలు ఏమనుకుంటారు? 6 నెలలకే ఇలా కొట్టుకుంటా ఉంటే నాకు కావాలని కొట్టుకుంటా ఉంటే 5 సంవత్సరాల బట్టి ఎలా పడతారు ఇలా అని అనుకోరా? కాబట్టి అంటే ఇంత చిన్న విషయంలో ఇలా రోడ్డు ఎక్కేస్తే ఇంకా చాలా విషయాల్లో, అంటే కనబడకుండా చాలా విషయాల్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అనేది అన్నమాట వాస్తవం. కాబట్టి చాలా సందర్భాల్లో టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ పొత్తు 5 సంవత్సరాల పాటు ఇలాగే కంటిన్యూ అవుతుందా గొడవలతో పాటు, లేకపోతే తెగదెంపులు అవుతుందా అనే కాడికి కొన్ని వర్గాలు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి, 1-2 కాదు. అంతకు ముందే ఏదైతే NH రోడ్డు, నేషనల్ హైవే రోడ్డుని మేము పాడుకున్నామని 2 లక్షల రూపాయలు పాడుకున్నామని, స్కూటర్కి 100, ఎలాగ 2 వీలర్కి 100, 3 వీలర్కి 150, 4 వీలర్కి 200 ఎలా వసూలు చేయాలని తెగించారు చూసారు. అలా ఉంటుంది వ్యవహారం. కాబట్టి హైవే రోడ్లు పాడుకుంటాం ఏంటంటే చోద్యం కాకపోతేనే. కాబట్టి హైవే రోడ్డు మేము పాడుకున్నామంటే వచ్చిన వాడు ఎలా మాట్లాడాడు మీకు అందరూ తెలుసు ఆల్రెడీ కూడా. కానీ ఈ రకంగా తయారైంది
టీడీపీ జనసేన మధ్య గొడవలు. కాబట్టి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చోటనే కాదండి, చాలా చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో, మరి వాటి గురించి అధినాయకులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.